ఫ్రెండ్స్ ఇది శారీ బార్డర్ వచ్చేటప్పటికి రాణి కలరు, ఇది ఎమరాల్డ్ పచ్చ, గాజు బ్లూ అంటారు ఆ షేడు. అటు గ్రీను కాదు ఇటు బ్లూ కాదనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు మనకి ఎలా పరిచయం అయ్యారంటే మన దగ్గర చేయించుకున్న కస్టమర్ వీళ్ళకి నెంబర్ ఇచ్చింది, బాగా చేసింది పలానా అమ్మాయి అని చెప్పేసి నాకు కాల్ చేసి ఇంకా అడ్రస్ అది ఎక్కడ అని చెప్పి నాకు ఇంకా ఫస్ట్ శాంపిల్గా 2 శారీస్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇవి చూసి మళ్ళీ కంటిన్యూ చేస్తామండి, మా కోడలు మా సర్కిల్ కూడా ఇస్తారు మీకు అన్నారు. ఇంక ఇది ఫస్ట్ శారీ అనమాట. చూడండి ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు మన ఇన్స్టా పేజ్లో. ఎంత బాగుందో చూడండి. ఇలా స్కాలప్ వచ్చింది చక్కగా, పువ్వుకి అవుట్లైన్ అంతా గోల్డ్ ఇచ్చాను, ఎక్కువ గోల్డ్ రానిచ్చాను ఫ్రెండ్స్. పువ్వు వరకే, చిన్న పువ్వు పెద్ద పువ్వు వరకే శారీ కలర్ రానిచ్చాను. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ బచ్చల పండు రంగు, దీనికి ఈ బ్లూ కంటే మనం గోల్డ్ ఎక్కువ వేస్తే మగ్గం లుక్ వస్తుందని నేను కావాలని గోల్డ్ ఎక్కువ వేసాను. బుట్టీస్ కూడా చూడండి ఎంత అందంగా ఉన్నాయో, బుట్టీస్ కూడా చాలా బాగున్నాయి కదా. ఈ డిజైన్ భలే బాగుంటుంది ఫ్రెండ్స్. ఎవరి శారీకి వేసినా కూడా అసలు ఈ డిజైన్ ఎక్సలెంట్గా ఉంటుంది, నైస్గా ఉంటుంది, నిండుగా ఉంటుంది, అసలు వంక పెట్టడానికి ఉండదు ఈ డిజైన్కి. నా మాత్రం ఈ బుట్టి అనేది భలే బాగా నచ్చింది. ఎంత బాగుంది చూడండి. ఇంకా ఎప్పట్లానే ఇక్కడ ఒక కొందను, ఇక్కడ ఒక కొందను, ఇక్కడ ఒక కొందను పెడితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకా చాలా బాగుంది వర్క్ చూడండి, నేను ఎంత దగ్గరికి చూపిస్తున్నాను. పువ్వుకి అవుట్లైన్ కూడా వచ్చింది, ఇక్కడ అవుట్లైన్ వచ్చింది, ఇక్కడ అవుట్లైన్ వచ్చింది, ఎక్కడా వంకర పోకుండా పువ్వు మధ్యలో చక్కగా గోల్డ్ చుక్క కుట్టింది. ఇది కూడా ఎక్కడా వంకర పోకుండా ఎంత నీట్గా వచ్చిందో. ఎందుకంటే పెద్ద మిషన్ కాబట్టి ఫ్రెండ్స్ నీట్గా ఫినిషింగ్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఇదిగోండి ఫ్రంట్ కూడా చూడండి చక్కగా స్కాలప్ వచ్చింది, బుట్టీస్ కూడా 2 వచ్చాయి, చాలా బాగుంది. ఇది ఇంక ఇట్లా చూసేదానికంటే ఇలా కటింగ్ అయిపోయింది, కట్ చేయించుకొని కుట్టించుకుంటే బ్లౌజ్ అంతా వర్క్ వచ్చినట్టే ఉంటుంది, ఆల్ ఓవర్గా ఉంది. మనం ఇంకా కుందన్స్ పెడితే ఇంకా లుక్కే ఇంకా మారిపోయిద్ది అనమాట. చాలా బాగుంది, ఎంత కరెక్ట్గా ఉందో చూడండి మ్యాచింగ్. ఈ బ్లూలు నా దగ్గర ఒక 10 or 12 ఉంటాయి, అయినా కూడా ఈ శారీకి మ్యాచింగ్ కాలేదు. అయినా కూడా నేను కాంప్రమైజ్ అవ్వకుండా మళ్ళీ థ్రెడ్ తీసుకొచ్చి వేశాను. ఎంత బాగా మ్యాచ్ అయిందో చూడండి. అసలు ఎక్కడ 1% కూడా వంక పెట్టకుండా ఫినిషింగ్లో కానీ, అవుటర్లో కానీ, అండ్ థ్రెడ్లో కానీ, మెజర్మెంట్లో కానీ ఎక్కడ వంక లేకుండా చక్కగా వచ్చింది. చాలా బాగుంది కదా, చక్కగా కుది మట్టంగా చక్కగా చూడముచ్చటగా ఉంది వర్క్. అండ్ హ్యాండ్ కూడా చాలా బాగుంటుంది, హ్యాండ్ కూడా చూపిస్తాను రండి. హ్యాండ్ వీళ్ళు బార్డర్ మీద వద్దన్నారు ఫ్రెండ్స్, ఇప్పుడు సైడ్కి వేయించుకొని అది బార్డర్ కింద వేయించుకుంటున్నారు కదా, అలా కావాలన్నారు. ఇప్పుడు చూపిస్తాను రండి ఫ్రెండ్స్. హ్యాండ్ కూడా అయిపోయింది చూడండి ఎంత బాగుందో. 9 inches వీళ్ళ హ్యాండ్. ఈ బార్డర్ పైన వేయమన్నారు ఆనిచ్చి, ఇంక ఈ బార్డరు ఇది మొత్తం ఉంచుకుంటా అన్నారు, అప్పుడు కరెక్ట్గా 9 inches అయింది. బాగుంది కదా. ఇంకొక శారీకి ఏమో కింద బార్డర్ వచ్చేటట్టు వేయమన్నారు, మీకు అది కూడా ఈ వీడియోలో మెన్షన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ కింద వేయమన్నారు, ఇంకా దానికేమో కింద వేసాను, దీనికేమో ఇట్లా పైన వేసి ఇట్లా బుట్టీస్ వేయమన్నారు. బాగుంది కదా, కలర్ చూడండి ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయింది, బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీళ్ళదే సెకండ్ శారీ చూద్దాము. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. బుట్టీస్ కూడా యాజ్ ఇట్ ఈజ్ బుట్టీసే, మనం నెక్కేసిన బుట్టీసే. ఇంకా కుందన్స్ పెట్టాలి, ఇట్లా మధ్యలో కుందన్స్ పెడితే ఇంకొంచెం లుక్ వస్తుంది. ఇప్పుడు సెకండ్ శారీ చూద్దాం ఫ్రెండ్స్. వీళ్ళది సెకండ్ శారీ చూద్దాము. శారీ అంతా గ్రే కలర్ వచ్చింది, అండ్ బార్డర్ వచ్చేసి రెడ్ కలర్ బార్డరు, గోల్డ్ పీకాకు అండ్ సిల్వర్ పీకాకు వచ్చింది. పీకాక్ డిజైన్ కావాలన్నారు. చూడండి మీకు పీకాక్ అర్థమవుతుందో లేదో. ఓకేనా, నేను ఇంక పీకాక్ డిజైన్ సజెస్ట్ చేశాను. ఇదేంటంటే క్లాస్గా ఉంటుంది, నిండుగా ఉంటుంది, బాగుంటుంది. దీనికి 3 కలర్స్ ఉన్నాయి కాబట్టి శారీలో గ్రే కలరు, గోల్డ్ అండ్ సిల్వర్ ఉంది కాబట్టి నేను ఈ 3 కలర్స్ కాంబినేషన్తో వేశాను. చాలా బాగుంది చూడండి. కొంచెం లైట్గా సిల్వర్ ఇచ్చాను, లైట్గా గ్రే ఇచ్చాను, ఇంకా అవుట్లైన్ మొత్తం నేను గోల్డ్ ఇచ్చేసాను, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ డార్క్ కాబట్టి కొంచెం మగ్గం లుక్ వస్తుందని. అండ్ బుటీస్ కూడా చూడండి, ఒక లైన్ అంతా గ్రే ఇచ్చాను, ఒక లైన్ అంతా గోల్డ్ ఇచ్చాను, మళ్ళీ ఒక లైన్ అంతా గ్రే, అట్లాగా గోల్డ్ గ్రీను ఆ కాంబినేషన్తో ఇచ్చాను. బాగుంది కదా. నెక్స్ట్ ఫ్రంట్కి కూడా 3 బుటీస్ వచ్చాయి. హ్యాండ్ వచ్చేటప్పటికి వీళ్ళు బార్డర్ మీద కావాలన్నారు.
సారీ, బార్డర్ మీద కాదు, బార్డర్ కింద కావాలన్నారు. ఇదిగోండి హ్యాండ్ పెద్ద బార్డర్ వచ్చింది కదా, ఈ లాస్ట్న కావాలన్నారు. ఈ లాస్ట్న వేసి తర్వాత ఈ బార్డరు ఉంచుకుంటా అన్నారు. మిషన్ వాళ్ళతో ఇక్కడ జాయిన్ చేయించుకుంటారు. ఇంక అందుకని నేను హ్యాండ్ ఇంకో వైపు వేసాను. అది కటింగ్ చేసి దీని కింద రాణిస్తారనమాట బార్డరు. ఇవంతా ఇంకా ప్లెయిన్గా ఉంది కదా, కొంచెం బుట్టీస్ రానిమన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ హ్యాండ్కి ఇట్లా వస్తుంది కదా మనకి స్ట్రెయిట్ లైన్ హ్యాండ్ కూడా, వాళ్ళు కొంచెం స్కాలప్ కావాలన్నారు. అది కొంచెం కష్టము, ఇంకా వేరే డిజైన్లో తీసుకొచ్చి పెట్టాలి. బట్ కొత్త కస్టమర్స్ ఇదే మనకు ఫస్ట్ టైం ఇవ్వటం కదా, కొంచెం సాటిస్ఫాక్షన్గా ఇచ్చామనుకోండి కంటిన్యూ చేస్తారు. ఇంకందుకని ఈ లాస్ట్న వేయాల్సిన బార్డర్ నేను ఇంకా ఇక్కడ వేసి నేను ఇంకా స్కాలప్ అనేది ఇస్తాను. ఇది కట్ చేసుకొని ఆ పెద్ద బార్డర్ కింద వేసుకుంటారు. ఇంకెందుకు ఆలస్యం, హ్యాండ్ కూడా చూడండి ఫ్రెండ్స్. హ్యాండ్స్ కూడా అయిపోయినాయి చూడండి. కట్ వర్క్ ఏమన్నారు కదా, కట్ వర్క్ వేసాను. ఇక్కడ వరకు కట్ చేసుకొని ఈ బార్డరు ఆ పెద్ద బార్డర్కి వేసుకుంటారనమాట. ఇంకా పైన కూడా బుటీస్ వేయాలి, కొంచెం హ్యాండ్ బోస్గా ఉంటుందని. బాగుంది కదా, కట్ వర్క్ వేస్తే ఇలా కట్ చేసుకొని స్కాలప్ తీసుకుంటారు. ఈ బార్డరు ఇక్కడ వేస్తారు, ఓకేనా, ఇక్కడ వేస్తారు. ఇప్పుడు ఇది వదిలేసి నేను ఇక్కడ మళ్ళీ బుటీస్ వేయాలి. కొంచెం ప్లెయిన్గా ఉండిద్ది కదా, అందుకని ఇది మొత్తం 9 or 10 inches పెట్టుకుంటారు కాబట్టి మనది ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ బుటీస్ వేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఆ బుటీస్ వేసాక కూడా మళ్ళీ వీడియో తీస్తాను. ఫ్రెండ్స్ బుటీస్ కూడా అయిపోయినాయి చూడండి ఎంత క్లాస్గా ఉన్నాయో. ఒక లైన్ గ్రే కలరు, ఒక లైన్ రెడ్ వేసా. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ గోల్డ్ కాబట్టి నేను గోల్డ్ యూజ్ చేయలేదు. ఈ 2 కలర్స్ వేసే బాగా కనబడుతుంది కదా. ఇప్పుడు మనం ఇందాకేసిన బార్డరు ఇక్కడ పెట్టుకుంటారు. ఇదంతా హ్యాండ్ అనమాట, ఇక్కడ వరకు కట్ చేసేసుకుంటారు. అప్పుడు బార్డర్ వస్తుంది, మన వర్క్ వస్తుంది. ఇప్పుడు ట్రెండ్గా ఉన్న బార్డరు కింద లైను వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాగుంది కదా.